హాయ్ అండి. మరొక అంశంతో ఈరోజు మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు నేను చెప్పబోయే అంశం మనలో దాగి ఉన్న లిమిటెడ్ బిలీఫ్స్. ఉదాహరణకు మనం ఏదైనా కొత్తగా నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ వయసులో మనం ఏం నేర్చుకుంటాము, మనకు అన్ని స్కిల్స్ లేవు అని అనుకుంటూ ఉంటాము. ఇప్పుడు టెక్నాలజీ విషయమే చూస్తే ఇంట్లో ఎవరో లేనప్పుడు ఏదైనా అర్జెంటుగా ఒక మెడిసిన్ అవసరమైతే దాన్ని ఎలా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలో తెలియాలి. అలాగే సడన్గా ఎవరైనా ఇంటికి చుట్టాలు వస్తే వాళ్ళకి భోజనం ఎలా తెప్పించుకోవాలో తెలియాలి. ఇలాగే చాలా అవసరాలు మనకి ఉంటాయి. ఎప్పుడూ ఎవరో ఒకళ్ళు అందుబాటులో ఉండరు. కాబట్టి మనమే ఇవన్నీ చేయడం నేర్చుకోవాలి. ఇవి చేయాలి అంటే ఇప్పుడు నేను నేర్చుకోలేను అనే ఒక నమ్మకం మనల్ని ఆపేస్తుంది. అలాంటి లిమిటెడ్ బిలీఫ్స్ కనుక మనలో ఉంటే మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపుతుంటే వాటిని ఏమిటో మనం తెలుసుకొని వాటిని మనం రీఫ్రేమ్ చేయాలి. ఉదాహరణకి ఈ వయసులో నేను ఏమీ నేర్చుకోలేను అనే బిలీఫ్ మనల్ని ఆపేస్తుంటే నేను నేర్చుకోగలను, ఆ క్యాపబిలిటీ నాకుంది, నాకంటే చాలామంది పెద్దవాళ్ళు నేర్చుకోగలుగుతున్నారు కాబట్టి నేను ప్రయత్నిస్తాను, నేను ఖచ్చితంగా నేర్చుకోగలుగుతాను అని మనం ప్రతిరోజు మనతో మనం చెప్పుకోవడం ద్వారా ఇటువంటి లిమిటెడ్ బిలీఫ్ని మార్చుకోవచ్చు. ఖచ్చితంగా ఏ రంగంలో ముందుకు వెళ్ళాలన్నా కూడా మనం రీఫ్రేమ్ చేసుకొని ఎంపవరింగ్ బిలీఫ్గా మార్చుకొని ముందుకు వెళ్ళటం అనేది అందరికీ అవసరం. థ్యాంక్ యూ ఆల్.